హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్మార్ట్ సుధాకర్ని HVS9 ఛానల్ నుండి. ఈరోజు మనము నాసిక్లోని ముక్తిధామ్ ఆలయాన్ని సందర్శించడానికి వెళ్తున్నాము. ఇప్పుడు మనం నాసిక్ పట్టణంలో వెళ్తున్నాము. నాసిక్ పట్టణం ఎంతో పురాతనమైనది, అలాగే ఆలయం కూడా చాలా పురాతనమైనదనే తెలుస్తుంది. ముక్తిధామ్ ఆలయం పేరు ముక్తిధామ్. ఓకే, ఈ ముక్తిధామ్ ఆలయాన్ని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఆలయ విశేషాలు కూడా మీకు వివరిస్తాను. ముక్తిధామ్ టెంపుల్లో మొత్తం మన భారతదేశంలోని దేవుళ్ళంతా ఉన్నారని చెప్తున్నారు. సో అక్కడికి వెళ్తున్నాం. మనం వెళ్ళిన తర్వాత చూద్దాం. ముక్తిధామ్ అంట రాముల వారు. జై శ్రీరామ్. చూడుకోండి. స్వాములను ఓం గురుదత్తాయ నమః. గురవే నమః. వైకుంఠధామం ఇది. వైకుంఠధామం ఇది అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడ కొలువై ఉన్నారు. వెంకటేశ్వర స్వామి కదా. ఇక్కడ విష్ణు మహానుభావుడు ఉన్నారు. ఇక్కడ సూర్య భగవానుడు కదా. సూర్య భగవానుడు సూర్యనారాయణ. ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ. గురుదేవ. మొత్తం ఇక్కడ నార్త్ ఇండియా బద్రీనాథ్. బద్రీనాథ్. ఇక్కడ బద్రీనాథ్ ఉన్నట్టు చూడండి. నార్త్ ఇండియా గుళ్ళన్నీ అదొక టైప్ ఉంటాయి. ఇక్కడ బద్రీనాథ్ స్వామి వారు. ఓం ఓం నమో శివాయ. కైలాస పర్వతం ఇది. ఒకటే గుళ్ళోనే మొత్తం అన్ని సెట్ చేశారు. ఇక శివలింగాలు చూడండి. అంటే మొత్తం ఇవి జ్యోతిర్లింగాలు. ఇవన్నీ జ్యోతిర్లింగాలు ఇక్కడే సెట్ చేశారు. సెట్ చేసి బాగా ఇక జ్యోతిర్లింగాలు చూడండి. ఓం నమో నారాయణాయ. అంటే రాముల వారి టెంపుల్లోనే శివుడి టెంపుల్ సెట్ చేసి పెట్టారు ఇక్కడ. అలాగే జ్యోతిర్లింగాలు కూడా మొత్తం ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఏమైనా సూచనలు ఉంటే ఇవ్వండి. అలాగే ఫేస్బుక్లో నా వాల్మీకి సుధాకర్ అన్న పేజ్ని ఫాలో అవ్వండి, నాకు సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. నమస్తే.